గుడ్ ఈవినింగ్. డీటెయిల్స్ చూస్తే వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ ను పోలీస్ కస్టడీకి అనుమతించింది మంగళగిరి కోర్టు. 2 రోజుల పాటు సురేష్ ను విచారించేందుకు అనుమతి ఇచ్చింది. ఈ నెల 15 మధ్యాహ్నం 12 గంటల నుంచి 17 మధ్యాహ్నం 1 గంట వరకు సురేష్ ను విచారించనున్నారు. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో నందిగం సురేష్ అరెస్ట్ అయ్యారు. ఈ కేసులో గుంటూరు జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ ను పోలీస్ కస్టడీకి అనుమతించింది మంగళగిరి కోర్టు. 2 రోజుల పాటు సురేష్ ను విచారించేందుకు అనుమతి ఇచ్చింది. ఈ నెల 15 మధ్యాహ్నం 12 గంటల నుంచి 17 మధ్యాహ్నం 1 గంట వరకు సురేష్ ను విచారించనున్నారు. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో నందిగం సురేష్ అరెస్ట్ అయ్యారు. ఈ కేసులో గుంటూరు జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు. సుమిత్ర, బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ ను పోలీస్ కస్టడీకి ఇచ్చేందుకు మంగళగిరి కోర్టు అనుమతి ఇచ్చింది. ఇప్పటికే మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసుకు సంబంధించి నందిగం సురేష్ ను మంగళగిరి రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన అరెస్ట్ చేసిన తర్వాత రిమాండ్ కి పెట్టగా గుంటూరు జిల్లా సబ్ జైల్లో ఆయన రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అయితే జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న నందిగం సురేష్ ను విచారణ నిమిత్తం పోలీస్ కస్టడీకి ఇవ్వాలని మంగళగిరి రూరల్ పోలీసులు మంగళగిరి కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా 2 రోజుల విచారణ అనంతరం ఈ రోజు పోలీస్ కస్టడీకి 2 రోజుల పాటు పోలీస్ కస్టడీకి ఇచ్చేందుకు కూడా కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ నెల 15వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి 17వ తేదీ మధ్యాహ్నం 1 గంట వరకు పోలీసులు నందిగం సురేష్ అదుపులో తీసుకుని విచారణ చేసుకోవచ్చంటూ కూడా మంగళగిరి కోర్టు అయితే ఆదేశించినట్టు కూడా తెలుస్తుంది. మరి మంగళగిరి నందిగం సురేష్ ను అరెస్ట్ చేసిన రోజున మంగళగిరి డిఎస్పీ ఆధ్వర్యంలో జరిగిన స్టేట్మెంట్ రికార్డులో నందిగం సురేష్ పెద్దగా పోలీసు విచారణకు సహకరించలేదంటూ కూడా తెలుస్తుంది. తాను దాడి సమయంలో అక్కడికి వెళ్లి దాడి జరుగుతుందని తెలిసి ఇది సబబు కాదని చెప్పి తాను ఎన్నికపోయానని పోలీసులకు చెప్పినట్టు కూడా తెలుస్తుంది. మరి ఆ రోజు ఈ దాడికి సంబంధించి నందిగం సురేష్, లేళ్ల అప్పిరెడ్డి, తలశీల రఘురాం, దేవినేని అవినాష్ వీళ్ళేగా మొత్తం మొబిలైజేషన్ చేసి పంపించినట్లు కూడా స్పష్టమైన ఆధారాలు ఉన్న నేపథ్యంలో ఇప్పుడు వారిలో కీలకమైన నందిగం సురేష్ ను అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఇప్పుడు విచారణలో అతనిచ్చే సమాచారం కానీ స్టేట్మెంట్ ఆధారంగా కానీ మిగిలిన తాడేపల్లి పెద్దలు కూడా ఈ దాడి కేసులో ఎంత మేరకు పాత్ర ఉంది, ఏ మేరకు వారు దీనికి ప్రమేయం ఉందనేది కూడా పోలీసులు చూపిలాగే ప్రయత్నం అయితే 2 రోజుల్లో జరిగే అవకాశం ఉంది. సుమిత్ర. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.